హలో, సభకు నమస్కారం. వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. సినిమా దగ్గర నుంచి సోషల్ ఇష్యూ వరకు ఏదైనా సరే ఉన్నట్టు ఫ్రాంక్గా జరిగింది జరుగుతున్నట్టుగా, జరగబోయేటట్టుగా ఊహించి చెప్పడమే, జరిగింది జరిగినట్టుగా ఉన్నట్టుగా చెప్పడమే ఈ ఫ్రాంక్ టాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1 సెకండ్. అసలు నాకు నయనతార గారు ఆన్ బోర్డ్ ఫర్ మెగా స్టార్ అని చెప్పి పోస్టర్ రిలీజ్ కాగానే, ఆ వీడియో చూడగానే ఫస్ట్ ఇలా నేను చూసేది నిజమా కాదా అని అనుకున్నా. ఆవిడ ఒరిజినల్ వాయిస్ ఆవిడ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నప్పుడు వినడం తప్పితే సినిమాకి సంబంధించి విన్నది లేదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఈ శ్రీరామరాజ్యం ఇట్లాంటి కొన్ని సినిమాలకి ఎక్కడో అడపా తప్పితే ఆవిడ చేసిన సినిమాలకి, డబ్బులు పెట్టి తీసిన సినిమాలకి, ఆవిడ ప్రమోషన్స్కి కనపడటం అనేది ఆల్మోస్ట్ జరగలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, విన్నా. నేను ప్రమోషన్స్కి రాను అన్న క్లాజ్ కూడా అగ్రిమెంట్లో పెట్టుకుని సైన్ చేసుకుని ఆ తర్వాత సినిమా మొదలు పెడతారట ఆవిడ. అట్లాంటి ఆవిడ చేత మెగాస్టార్ సినిమాకి ఆన్ బోర్డు నయనతార గారు హీరోయిన్గా అని ఒక టైటిల్ పెట్టేసి ఆవిడ పాటలు వినడం, మెగాస్టార్ సాంగ్స్కి రియాక్ట్ అవటం, మెగాస్టార్ గారు ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ మనకి ఇష్టమైనది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అన్న డైలాగ్ ఆవిడ చెప్పించడం, చివరికి ఆవిడతో పాటు మన అనిల్ రావిపూడి గారు వచ్చి ఇలా నమస్తే పెట్టడం, అన్నీ చేసేసారు. సినిమా ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఉండేది, ఆ తర్వాత ప్రీ రిలీజ్కి వచ్చింది, ఆ తర్వాత 4 ఇంటర్వ్యూలు, 6 వీడియోలు, 10 ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇలా జరుగుతున్న ఈ తరుణంలో నయనతార గారు లాంటి వారి చేత ఇట్లా ప్రమోషన్స్ ముందు నుంచే చేయించారంటే ఆషామాషి అయిన విషయం కాదు. అనిల్ రావిపూడి గారు, మీరు ఇదేం కర్మ, ఏ భంగిమలైనా వేయించగలరు. మెగాస్టార్ని గారిని కూడా వెల్కమ్ ఆన్ బోర్డ్ అని చెప్తూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెల్కమ్ చెప్పడం అనేది ఎంత కొత్తగా ఉందో ఆ ప్రమోషన్స్ కూడా. అంటే సినిమా ప్రమోషన్స్ అంటే రిలీజ్కి ముందు కాదు, సినిమా అని ఇట్లా అనుకోగానే అప్పటి నుంచే మొదలు పెట్టాలి అని సరికొత్త ట్రెండ్ సృష్టించారు మీరు. ముందు ఏం చేయబోతున్నారు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. యాక్చువల్లీ వెయిట్. మెగాస్టార్ గారు నయనతార గారు ఫస్ట్ కాంబినేషన్ కాదు ఇది, కానీ మనకి ఫస్టే అనిపించేలా చేశారు కదా. మరి ఇన్ని సినిమాలు, 100 సినిమాలు చేసిన మెగాస్టార్ ఎన్నెన్ని పాత్రలు పోషించారు. రఫ్ ఆడిస్తా అన్నారు, ఫేస్ చేయి చూసావా ఎలా ఉందో అన్నారు, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్నారు, ఇది పంచపై కట్టి ఈ స్టెప్ కూడా వేశారు, వీడ స్టెప్ దగ్గర నుంచి వాయిలెన్స్ స్టెప్ వరకు అన్నీ వేశారు. ఈ సినిమాలో మన చేత ఎట్లాంటి డాన్సులు చేపిస్తారు, ఎట్లాంటి డైలాగులు చేపిస్తారు, అసలు ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మెగాస్టార్ ఒక యాంగిల్, ఈ సినిమాలో ఇంకెంత కొత్తగా కనిపించబోతున్నారు. తలుచుకుంటేనే నాకు గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అబ్బా, సంక్రాంతి బాగా కలిసి వచ్చింది కదా అనిల్ రావిపూడి గారికి. సంక్రాంతికి వచ్చేస్తున్నారు, వెయిట్ అండ్ వాచ్. నిప్పడిపోవాల్సింది నువ్వు కూడా. చితిలో ఆ చితి మీద నువ్వు పడుకున్నావు కదా, మీ అమ్మ శవం మీద, నీకు కూడా నిప్పు అంటిస్తే పీడపోయింది. ఎవరు తిడుతున్నానో ఎందుకు తిడుతున్నానో తెలియాలి కదా, లేకపోతే ప్రతి ఒక్కరు అమ్మో నన్న అని అనేసుకుంటూ ఉంటారు. జైపూర్ విరాట్ నగర్లో జరిగింది. తల్లి బతుకున్నంత వరకు పాపం పెద్ద కొడుకే మొత్తం అంతా చూశారంట. ఆవిడ 80 ఏళ్ల పైన ఆవిడ అనారోగ్యంతో పాపం చనిపోయింది. సరే, అంత్యక్రియలకి కడుపున పుట్టిన పాపానికో పుణ్యానికో అందరినీ పిలుస్తారు కదా. వీడు పంచెత్తుకొని రావటమే కాకుండా చిన్న కొడుకు ఏకంగా తల్లి చితి మీద పడుకొని నగలు, ఏది మహానగలు కూడా కాదు, చేతికున్న వెండి గాజులు, మెడలో ఉన్న గొలుసు, చెవికున్న కమ్మలు, నాకు కావాలని కొట్టుకొని చచ్చిపోయేంత పని చేశాట. లేదు మేము ఇవ్వము అంటే గనక మీరు మా అమ్మతో పాటు నన్ను కూడా కాల్చేయండి. ఎందుకురా భయపడ్డారు? నిప్పు పెట్టి అంటించేస్తే వదిలిపోదును కదా, ఆ పంచకి నిప్పు అంటుకుంటే అయిపోదును కదా. వాళ్ళు చెయ్యలేరు అనుకుని ఇదిగో ఈ చిన్న కొడుకు అనేవాడు ఇంత రాద్ధాంతం చేశాడు. చివరికి మూసుకొని వాడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపించాడు. కొరుక్కు లేకపోతే వేసుకోవడం మానే. నాకు తెలియక అడుగుతా, వెండి గాజులు నువ్వు వేసుకుంటావా, చెవులకి దిద్దులు నువ్వు పెట్టుకుంటావా, లేకపోతే మెళ్ళో గొలుసు నువ్వేసుకు తిరుగుతావా? అయినా ఆవిడ ఆత్మ అంతా క్షోభ పెడితే ఆ నగలు తీసుకొని నువ్వు మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం బాక్కుంటారా? అసలు మనిషి బతుకున్నప్పుడు బాధ్యతలు పంచుకొని వాడు, ఆ మనిషి పోయిన తర్వాత ఈ ఆస్తులు ఇవి పంచుకునే హక్కు కూడా లేదు. ఎప్పుడు మారతారా మీరు, ఎప్పుడు మారతారు? నెక్స్ట్ న్యూస్. మన ఫ్రాంక్ టాక్స్లో ఇంకొక న్యూస్. RX100 సినిమాతో అమ్మాయిలకు కూడా గుబులు పుట్టించేటటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు పాయల్ రాజ్పూత్ గారు. వెరీ బోల్డ్ ఆర్టిస్ట్.
ఆవిడ సినిమా మొత్తం వేసుకుంది చుడిదార్లు చీరలే, కానీ అసలు ఆ పాత్ర మలిచిన విధానం, ఆవిడ నటించడం జీవించడం ఆ విధానం చాలామందిని ఔరా అబ్బా ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పలికేలా చేసింది. ఆ తర్వాత కూడా ఆవిడ రకరకాల పాత్రలు పోషించారు. బోల్డ్ కంటెంటే కాకుండా మరి కొన్ని మంచి సినిమాలు కూడా చేశారు. మళ్ళీ అట్లా ఇట్లా వెరీ ఫ్రీ ఆర్టిస్ట్. అది ఇప్పుడు ఆవిడకి ఒక అరుదైన వ్యాధి వచ్చింది. ఆవిడ చాలా బాధగా సోషల్ మీడియాలో కూడా తన బాధను షేర్ చేసుకున్నారు. ఆర్టిస్టులు అన్న తర్వాత మేమేమి ఈ నార్మల్ విషయాలకు అతీతం కాదు, మాకు కూడా చాలా కష్ట నష్టాలు ఉంటాయి, మేము కూడా చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అసలు అందరికన్నా ఎక్కువ సాధక బాధకాలు ఉంటాయి, అట్లాంటి అరుదైన వ్యాధి నాకు కూడా వచ్చింది, అంటే నాకు కాదు పాయల్ రాజ్పూత్ గారికి ఆవిడకి కూడా వచ్చిందని చెప్పారు. ఆవిడ అంతా కంటి చూపు అంతా డబల్గా కనిపిస్తుందంట, సరిగ్గా లేదు, దానికి సంబంధించిన వ్యాధి వచ్చింది. ఆ జబ్బు దానికి కళ్ళజోడు కూడా పెట్టుకొని ఈ మధ్యనే బయట అపియరెన్సెస్ కూడా ఇచ్చారు ఆవిడ. ఫ్యూచర్లో ప్రతిరోజు నేను యాక్టింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను అని అంటున్నారు, చేస్తున్నారు కూడా. కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. ఆర్టిస్టులు అంటారే కానీ ఎన్ని ఫేస్ చేయాలి, పాత్ర డిమాండ్ చేస్తే ఎన్ని చేయాలి. ఇలాంటి అరుదైన వ్యాధులు కూడా నటీనటులకి ఎందుకు వస్తుందో, అరుదైన నటీనటులకి నిజంగానే. ఏదేమైనా మన పాయల్ రాజ్పూత్ గారి ఆరోగ్యం బాగుండి మళ్ళీ సినిమాలో కంటిన్యూస్గా వర్క్ చేయాలని మాతో పాటు మాకన్నా ఎక్కువగా ఈ షోకి సహకరిస్తున్నటువంటి రైటర్ కోరుకున్నారు. ఎందుకంటే అది పాయల్ రాజ్పూత్ కదా. సరే, తర్వాత వార్తకి వెళ్దాం. మన ఫ్రాంక్ టాక్స్లో ఫ్రాంక్గా ఒక విషయం చెప్తున్నాను, సేఫ్గా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యనే ఎట్లా యుద్ధం జరుగుతుందో, ఎంత భారతదేశం మీద హై టెన్షన్ ఉందో, ఎట్లాంటి పరిస్థితి ఉందో అర్థం కావట్లేదు. అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం. మన 99 టీవీ ప్రత్యేకించి మీరు చూడవలసిందే. యుద్ధానికి సంబంధించి, ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి, ఫర్దర్గా వాళ్ళు వేసే స్టెప్స్కి సంబంధించి మన పోలీసులు వాటిని ఎట్లా భగ్నం చేస్తున్నారు, ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన 99 టీవీ ఇవ్వడంలో ముందుంటుంది. అట్లా హైదరాబాదులో జరగబోయినటువంటి ఒక పెద్ద ఉగ్ర కుట్రని పోలీసులు భగ్నం చేశారు. ఆ దాడికి పూనుకొని ఆలోచించి స్కెచ్లు వేసి, స్కెచ్ పెన్ చెరిగిపోతే మళ్ళీ పెన్సిల్తో రబ్బర్తో వేసి అన్నీ వేసి చెత్త వ్యవహారాలు ఎవరు చేశారు అని అంటే, ఒకరు విజయనగరంకి చెందినవారు, ఇంకొకరు హైదరాబాద్లో పుట్టినవారు. మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలోనే ఉంటూ అగెయిన్స్ట్ ద సిస్టమ్, అగెయిన్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్లాంటి కుట్రలు చేయడం అనేది నిజంగా వాళ్ళ బుద్ధిని మరొక్కసారి మనకు పరిచయం చేస్తుంది. కానీ మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. హాలిడేలు ఉన్నాయి కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఎగేసుకుంటూ అందరం గుంపులుగా ఒకటే దగ్గరికి వెళ్ళటం, షాపింగ్ ఉన్నా అవసరం లేకపోయినా గుంపులుగా వెళ్ళి విండో షాపింగ్ చేయడం, ఏదైనా ఈ గుమిగూడడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కొంచెం అవాయిడ్ చేయాలి. ఎప్పుడు అవుటింగ్కి వెళ్లకుండా ఇదే ఇయర్ మనం వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ అందచందాలు చూసి ఆస్వాదించాలి అని అనుకోవడం, ఆ ప్రదేశాన్ని కొంచెం ఆపుదాం. ఎందుకంటే మన కోసం అక్కడ సరిహద్దుల్లో మాత్రమే కాదు, వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తున్నారు. మనం నిద్రపోవడం కోసం వాళ్ళు నిద్ర లేని రాత్రులు పగళ్ళు గడుపుతున్నారు. ఎంతోమంది అసలు వారిని వారు దేశానికి అర్పించుకుంటున్నారు. ఆ కుటుంబాల గురించి కూడా మనం ఆలోచించి బాధ్యత గల పౌరులుగా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. జై హింద్. వెల్, మన ఫ్రాంక్ టాక్స్లో ఫ్రాంక్లీ ఒక విషయం చెప్తాను. ఎండాకాలం ఏసీ కావాలని, అఫ్కోర్స్ వర్షాలు పడుతున్నాయి నేను కాదని చెప్పట్లేదు, అయినా కూడా ఈ సల్ట్రీనెస్ ఉందని ఏసీ కావాలని ఏసీ స్పీడ్లో పెట్టి, అంటే స్పీడ్ ఏంటి 27, 28 కాదు, 16, 17, 18 మహా అయితే 20, 23 స్పీడ్లో పెట్టేసి ఫ్యాన్ కూడా ఆన్ చేసి అని పడుకుంటే హాయిగానే ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అంత హాయిగా ఏమీ ఉండదు. ఇది రీసెర్చ్లు చేసి మరి ప్రూవ్ చేశారు. చెప్పొచ్చేది ఏంటంటే, ఏసీ ఆన్ ఉంటే ఫ్యాన్ ఆపేసి, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఏసీ వేయకు, రెండు కలిపి కొట్టకు, అది నీకే తిరగొడుతుంది అని చెప్పారు సైంటిస్టులు. రీసెర్చ్ ఏం చేశారంటే, ఇప్పుడు ఏసీ ఒక 27 degrees వేసుకొని ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఈ రెండు కలిపి కూలింగ్ ఎంత ఇస్తుందంట తెలుసా? 23, 24 degrees దాకా ఇస్తుందట. అంత చలిలోంచి రోజంతా రూమ్లోనే ఉండం కదా, సడన్గా ఒకటేసారి 40 degreesకి వచ్చినప్పుడు ఆ చేంజ్ కూడా బాడీ తీసుకోక విచిత్రంగా బిహేవ్ చేసేందుకు ఎంతైనా ఆస్కారం. అంచేత ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోకపోవడమే బెటర్. కరెంటు ఖర్చు ఎక్కువ కాలదట. ఇట్లా ఏసీ మాత్రమే పనిచేసి ఫ్యాన్ ఆఫ్ ఉంటే ఏసీ కూడా ఎక్కువ కాలం చల్లగా ఉంటుందట.
అది కూడా చల్లగా ఉండాలి కదా, ఎందుకంటే దానివల్లే మనం చల్లగా ఉంటాం. పుసుక్కున అది ఏ మధ్యరాత్రి ఆగిపోయింది అనుకోండి, ఎంత పెద్ద రిస్క్. అందుకే మనం ఏసీని కొనుక్కున్నామన్న మాటే కాకుండా దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మరీ ముఖ్యంగా ఏసీని ఫ్యాన్ని కలిపి మిక్సీలో వేసి కొట్టకూడదు. ఇది ఆన్ ఉంటే అది ఆఫ్ ఉండాలి, అది ఆన్ ఉంటే ఇది ఆఫ్ ఉండాలి. అప్పుడే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాం. సరే, ఫ్రాంక్ టాక్స్లో ఇప్పుడు మన రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మీద ఒక ఆశ కాదు, భారీ భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. సరే, ఆ తర్వాత ఇప్పుడు పెద్ద సినిమా మీద మాత్రం కళ్ళల్లో ఇట్లా నిద్ర వస్తున్నా కూడా ఇటో పుల్లా పెట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు సినిమా అప్డేట్స్ కోసం, సినిమా రిలీజ్ కోసం. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు గారు మామూలు పేరు కాదు, విపరీతమైన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న పెద్ది రా, RAW రాగా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఉండబోతున్నారు అని చెప్పి మనకి ఆ చిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది కదా, దానికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మిర్జాపూర్ యాక్టర్ ఉన్నారే, ఆయనతో కలిపి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు ఏదో ఇట్లా నవ్వుకుంటూ ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకున్న పోస్టరు, ఆ ఫోటో మన రామ్ చరణ్ గారే సోషల్ మీడియా హ్యాండిల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మీద ఆల్రెడీ భారీగా ఉన్న అంచనాలు ఇంకా భారీగా పెరిగిపోయాయి. పెద్ద సినిమా చాలా శరవేగంగా షూటింగ్ జరుపుకొని రిలీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఈ క్రికెట్ బ్యాక్గ్రౌండ్లోనే ఈ సినిమా కూడా ఉంటుంది కాబట్టి ఇటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కలిపి మిక్స్ అయిపోయి థియేటర్ల దగ్గర హల్చల్ చేయడం ఖాయం. సారీ, నేను కాదు కదా, శ్రీదేవి గారు అమ్మాయి జాహ్నవి కపూర్ గారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి రీక్రియేట్ చేస్తే అదొక లెవెల్. ప్రస్తుతానికి పెద్దల ఇద్దరిని ఆ సిల్వర్ స్క్రీన్ మీద చూసి మనం ఆనందం పొందుతాం. ఈ కుర్రాళ్ళు బాధపడకండి, ఈ న్యూస్ మీకోసమే. అమ్మాయిలు మీరు జెలస్ ఫీల్ అవ్వండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏదోలే ఆయన స్టైల్ మనం అసలు ఆ మాత్రం కూడా రీచ్ అవ్వలేం, ఏదో ట్రై చేస్తూ ఉంటాం ఫ్యాన్స్గా. సరే, హరిహర వీరమల్లుకు సంబంధించి రిలీజ్ అయిన సాంగ్ ఎన్ని కోట్ల వ్యూస్ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏంటి, ఆ సినిమా ఏంటి, ఓజీ ఎప్పుడు అని ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చిగా ఇలా షర్ట్లు అవన్నీ చింపేసుకుంటున్నాం. ఎందుకంటే మనం మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తూనే ఉన్నాం, ఆయన మాటలు వింటూనే ఉన్నాం, ఆయన స్పీచ్లు చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉన్నాం, మన థాట్ ప్రాసెస్ని ఇంకా మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం, ఆయన పరిపాలనని మనం విట్నెస్ చేస్తూనే ఉన్నాం. కానీ సినిమా సిల్వర్ స్క్రీన్ ఆయన వచ్చినప్పుడు, టికెట్లు చింపినప్పుడు, నడిచినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఇక హరిహర వీరమల్లు, ఓజీ కమింగ్ 6 monthsలో ఈ 2 సినిమాల రిలీజ్ ఉండబోతోందని, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇక వస్తూనే ఉంటాయి మన కోసం అని చెప్పేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టు రాక్ ద సిల్వర్ స్క్రీన్ అగైన్. వార్తలు మోసుకొచ్చి ఇంత చెప్పిన తర్వాత ఐ నీడ్ రెస్ట్ యార్. మీరు కూడా చూసి మళ్ళీ చూసి మన ఫ్రాంక్ టాక్స్ని షేర్ చేస్తే ఇంకో 4 ఎక్కువ ఎపిసోడ్లు మేము చేస్తాం, అంతకనే ఏం లేదు. మీరు చూడండి, చూసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.